హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఎగ్ ఫ్రై, కోడిగుడ్డు పుల్టా. కావాల్సిన పదార్థాలు: 3 గుడ్లు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 గుడ్లకి 2 ఉల్లిపాయలు సరిపోతాయి, 2 పచ్చిమిర్చి సరిపోతాయి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. ఇలా మూకుడు వేడెక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ ఎగ్ బుల్డా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, చిటికెడు జీలకర్ర, ఈ కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకుందాం. ఇలా మగ్గనిస్తూ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఈ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇందులో ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, బాగా ఫ్రై అవుతాయి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కదుపుతూ అలా తిప్పుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేసుకుంటే మెత్తగా మగ్గుతాయి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా. ఉల్లిపాయ ముక్కలు ఇలా కదుపుతూ మగ్గుతున్నాయి కదా, చాలా ఈజీగా అయిపోద్ది. కొంచెం చిన్న స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కలను ఇలా తిప్పుతూ ఇలా కదుపుతూ ఉంటే గోల్డ్ కలర్ వస్తాయి ఉల్లిపాయ ముక్కలు కూడా. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా ఉల్లిపాయ ముక్కలను తిప్పుతూ ఇప్పుడు 3 గుడ్లు ఇందులో కొట్టేసుకోవాలి. ఈ 3 గుడ్లు ఇలా కొట్టిన తర్వాత ఇలా పగలగొట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోద్ది. 3 గుడ్లకి చిన్న స్పూను. ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వేడెక్కనివ్వాలి. అలా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి. ఆ గుడ్లకి కొంచెం పట్టుకుంటుంది సాల్ట్.
వేడెక్కగా కదపాలి. ఇలా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత తిప్పాలి గరిటతో. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పకూడదు. అలా కొద్దిగా ఫ్రై అనిచ్చి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు గరిటతో ఇలా కదుపుకుంటే పొలుటు చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఫ్రై అయిపోయింది కదా, ఇలా బాగా ఫ్రై అవనిచ్చి ఇలా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం ఈ పొట్టులో కలిసేలాగా కదుపుతూ ఇలా ఫ్రై అయిపోయింది కదా, చాలా చాలా బాగుంటుంది పొల్ట. చపాతీలకు కూడా బాగుంటుంది. ఇలా వేగనివ్వాలి. ఫ్రై అయిపోయింది కదా, కొంచెం లైట్గా సాల్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయింది కదా, మగ్గిపోయింది శుభ్రంగా. అంతే, అయిపోయిందండి. చాలా సింపుల్గా, ఈజీగా కోడిగుడ్డు పొలట తయారైపోయింది. ఇప్పుడు రైస్లో వేసుకొని తిందాం. చాలా బాగా వచ్చిందండి పొలట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇదిగోండి, రండి తిన్నాం. ఇలా కలుపుకొని తింటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి ఎగ్ ఫ్రై.